ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. వసు అని ఇప్పుడు ఇంకాస్త కోపంగా అంటుంటే, ఐ లవ్ యూ మైనే ప్యార్ కియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాన్ కాదలెర్రిక్కుం, అమి తుమాకి బాలుబాషి నిమాగే ప్రీతి అంటూ కన్నడ రాక ఇంకా అక్కడితో ఆపేశాను నేను. ఏంటి ఇవన్నీ అని అడిగితే, ఐ లవ్ యూ అని నాకు తెలిసిన లాంగ్వేజెస్లో చెప్పాను. ఇదెందుకు ఇప్పుడు అంటే, నువ్వంటే ప్రేమ పుట్టి అన్నాను, ఇప్పుడు నిజం చెప్పవే అంటూ విరాట్ అనేసరికి హిహి అంటే రిజల్ట్స్ వచ్చాయి, ఒకటి పోయింది, అది తెలుసుకున్న నువ్వు నాకు ముహూర్తం పెడతావని భయం వేసి నిన్ను కూల్ చేస్తున్నాను అంటూ నిజాయితీగా నిజాన్ని ఒప్పేసుకున్నాను. వాట్, నీ రిజల్ట్స్ వచ్చాయా అని విరాట్ అంటే, అందుకే కాల్ చేసావనుకున్నాను అని నేనన్నాను. నేను ఇంపార్టెంట్ విషయం అంటే రిలేటెడ్ అవర్ మ్యారేజ్ మాట్లాడదామని కాల్ చేశాను అని విరాట్ చెప్పడంతో, ఒసే పింజారి మొహం పండుదానా, విరాట్కి ముందు నీ రిజల్ట్స్ వచ్చాయో లేదో తెలియాలి కదే, తను ఏమన్నా అదే పని మీదనే ఉండి నీకు కాల్ చేశాడనుకున్నావా? నీ అంత ఫ్రీగా మన లవర్ బాయ్ లేడమ్మా. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పిచావు, అసలే వేసిన సోప్ కూడా నిజాయితీగా ఒప్పుకొని చచ్చావు చూడు అని అంతరాత్మ తిట్టిపోతుంటే, విరాట్ మాత్రం ఏ సబ్జెక్ట్ పోయింది అని ఇంకా గంభీరంగా అడిగాడు. అది అది విరాట్ అంటూ నేను నాంచుతుంటే, వసు చెప్తున్నావా లేదా అని ఆయన గారు ఇంకా సీరియస్గా అడగటంతో, M2 అంటూ నత్తిగా మాట్లాడాను. వసు, ఆ సబ్జెక్ట్ ఎలా పోయింది, అది ఎంత ఈజీనో తెలుసా, నీకు అసలు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. వేస్ట్ ఫెలోస్, అసలు నువ్వు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నావా, బాతకాన్ని కొట్టడానికి వెళ్తున్నావా అని విరాట్ తిట్లు తప్పవేమో నాకు అని చూస్తుంటే, నెక్స్ట్ సారైనా బాగా చదివి పాస్ అవ్వు వసు, ఒకసారి బ్యాక్లాగ్ పడినంత మాత్రాన ఏమీ అవ్వదులే అని కాస్త స్మూతీ వాయిస్తో అన్నాడు నా లవర్ బాయ్. వావ్, వాట్, విరాట్ నేనా ఎంత కూల్గా మాట్లాడేది, బాబా అసలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు అనుకుంటూ, విరాట్ డెఫినెట్లీ పాస్ అవుతాను ప్రామిస్ అని ఒట్టు కూడా వేసేశాను. అంటే ఆయన గారు సాఫ్ట్గా మాట్లాడారని నేను కూడా ఒట్టేసి మరి పాస్ అయిపోతానని చెప్పానన్నమాట. సో నాకున్న ఒకే ఒక టెన్షన్ కూడా తీరిపోయిందన్నమాట. వసు, నాకొక డౌట్ కొట్టేస్తుంది అని డౌట్స్కే గూగుల్ ఎన్సైక్లోపీడియా లాంటి వాడు మా విరాట్ నన్నే అడిగాడు. ఏంటి విరాట్ అన్నాను. ఇంకొన్ని డేస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని గుర్తు పెట్టుకొని మరి, నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మిగతా 5 సెమ్స్ ఎలా పాస్ అవుతావు అని డౌట్ వస్తుంది అని విరాట్ అంటే, వాట్ డూ యూ మీన్ అన్నాను. అదే, ఇంట్లో అన్ని పనులు ఆంటీ చేసి పెడుతూ తమరు కేవలం రెడీ అయి కాలేజ్కి చదువుకునే పని మాత్రమే చేస్తున్నా కూడా ఒక సబ్జెక్టు పోయింది అంటే ఇంకా పెళ్ళైతే ఎన్ని బ్యాక్లాగ్స్ పడతాయో అని ఆలోచిస్తున్నాను అని నిజంగానే నన్ను డౌట్ పడుతూ అన్నాడు విరాట్. ఇదంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అయినా మన ఇంట్లో కూడా పని వాళ్ళు ఉంటారు, అన్ని పనులు చేస్తారు, ఇంకా నేను చదువుకోవడమే పని కదా అన్నాను తెలివిగా. అచ్చా, అంత లేదు, పని మనుషులు అవన్నీ ఏం ఉండవు, నా వర్క్ ప్లస్ నీ వర్క్ నువ్వే చేసుకోవాలి అని విరాట్ అంటుంటే, ఆ మోసం పే అంటూ నేనంటే, సరేలే, పని వాళ్ళు చేసే పనులు పని వాళ్ళు చేస్తారు, నువ్వు చేసే పని ఒకటి ఉంది, దానివల్ల నువ్వు చాలా టైర్డ్ అయిపోతావు, అప్పుడెలా చదువుకుంటావు అని అడిగాడు విరాట్. ఎందుకు, ఆ పని కూడా వాళ్ళకే చెప్పు, కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ ఇవ్వు, శుభ్రంగా నా అవసరం లేకుండా చేసి పెడతారు అని నేను తింగరిగా అంటే, ఏయ్ వసు చంపేస్తా అని విరాట్ కోపంగా అన్నాడు. ఏమి, ఎందుకు, పని వాళ్ళు ఉంటారు కదా అన్నాను. నా అంత తింగరిది ఇంకోటి ఉంటుందా, ఓసై దాని మీనింగ్ తెలుసుకొని మాట్లాడి చావే అని మైండ్ ఎందుకో హెచ్చరించేసరికి కాస్త తగ్గాను. నిజంగా వాటికి కూడా పని వాళ్ళని పెట్టుకోవాలా అని అడిగాడు విరాట్ మళ్ళీ. వాటికి అంటే అన్నాను నేను, అదే నా బట్టలు ఆర్గనైజ్ చేసేదానికి ఒకరు అంటే చేతులు విరిచేస్తా. ఇన్నర్ నేను అనుకున్న వాయిస్ ఇది విరాట్కి వినపడదులేంటి. నాకు స్నానం చేయించడానికి ఒకరు అంటే గుడ్లు పీకిస్తా, నా డ్రెస్ వేయడానికి ఒకరు కాళ్ళు విరగ్గొడతా అన్నాను, బటన్స్ పెట్టడానికి ఒకరు ముక్కు పచ్చడి చేస్తా, హెయిర్ తువ్వడానికి ఒకరు
గుండు గీయించేస్తా, హగ్ చేసుకోవడానికి ఒకరు, చెత్త కుప్పలోకి విసిరేస్తా, ముద్దు పెట్టుకోవడానికి ఒకరు, ముడ్డి మీద వాతలు పెడతా, ఇంకా నైట్కి అంటూ విరాట్ అంటూ పోతుంటే, ఆహా బాబా చాలు ఆపై, మన ఇంటిలో నువ్వు నేను కాకుండా చిన్న చీమ కూడా వద్దు. ఆహా అవునా, మరి ఇందాకే కదే పని వాళ్ళు ఉంటారు అది ఇది అన్నా. స్వామి విరాట్ మహాప్రభులు, నేను ఎలాగో కింద మీద పడి మా మమ్మీతో తిట్లు తిట్టించుకొని అయినా అన్ని పనులు నేను నేర్చుకుంటాలే, ఇలా పర్ఫెక్ట్ అయినప్పుడే తెగ ముద్దొస్తాం. ఓహో అంటే మిగతా టైమ్స్లో ముద్దురానా విరాట్ అని అమాయకంగా అడిగాను నేను. ఎందుకు రావే వసు, నిన్ను ఎప్పుడు చూసినా ముద్దొచ్చేస్తావు, కానీ కొంచెం కొంచెం తిక్కతో నాకు కోపాన్ని కూడా బాగా ఎక్కిస్తావు అంటే. అవునా బావా అన్నాను. ఏంటి కొత్తగా అని అడిగితే, కొత్తగా ఏం లేదు, అప్పుడు పిలిచేదాన్ని కదా అది గుర్తొచ్చింది అన్నాడు. నీకు ఇష్టం లేదా అని అడిగితే, నాకు ఇష్టం అవునో కాదో ఇక మీదటి నుండి నువ్వే కనుక్కోవాలి అని విరాట్ అనగానే, అవును ఇందాకేదో మ్యారేజ్ గురించి అని అంటున్నావు, ఆ అబ్బాయి గారికి అప్పుడే పెళ్లి మీద మనసైందా అని నేను వయ్యారంగా అడుగుతుంటే, ఫాస్ట్గా పెళ్లి చేసుకొని నీ తిక్కని ఎక్కించుకోవాలని ఆశగా ఉంది అని విరాట్ అనడంతో, విరాట్ అంటూ అలిగాను. అవును నీకు తిక్కలేదని ఇక్కడ ఉన్న ఒక్కరితో చెప్పించే, హ్యాపీగా ఈ క్షణమే వచ్చి నీకు తాళి కట్టిస్తాను అని విరాట్ అనడంతో, నేను కూడా ఖబర్దార్ నా ఫ్యాన్స్తో ఈరోజు తిక్కలేదు పండు సచ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని చెప్పించకపోతే అడుగు అంటూ విరాట్తో పందెం కాశానా. ఇంకా ఏమన్నా మాట్లాడతాడు, కాసేపు నేను కూడా లవర్తో మాట్లాడాను అన్న ఫీలింగ్ తెచ్చుకుందామంటే, వసు టైం 10 అవుతుంది, ఇంకా వెళ్ళి తినేసి పడుకో అని చెప్పి అసలు మొక్కమొట్టం అనేదే లేకుండా కాల్ కట్ చేశాడు ఆ మహానుభావుడు. ఇంకేం చేస్తాం, ఫ్రెష్ కూడా అవ్వను నేను, పైకి వచ్చి కాల్ మాట్లాడుతుంటే మా మమ్మీ డాడీ కూడా అంతసేపు నా కోసం వెయిట్ చేశారు. కిందికి వెళ్ళి గబగబా ఫ్రెష్ అయ్యి ఏదో కాస్త పెరుగన్నం పొట్టలోకి తోసి హ్యాపీగా మమ్మీ డాడీ రూమ్లోకి స్లీప్ వేసేశానన్నమాట. పొద్దున్నే ఎలాగో కాలేజీకి వెళ్ళాలి కాబట్టి. సూర్యుడు రాక మానడు, మనం కాలేజీలకి స్కూల్కి పోక మానలేము అనుకుంటూ కాల్ నేర్చుకుంటూ కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ ఓ పెద్ద టాక్, అన్ని సెక్షన్లో కేవలం వీరా ఇంకొకరు మాత్రమే ఆల్ పాస్ అని. ఆ తొక్కలే అనుకున్నా, కానీ అప్పుడు అనిపించింది నాకు వీడి వల్లే నాకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, లేదంటే దాంట్లో నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేవి అనుకుంటూ నాకు నేనే కాలర్ ఎగరేసుకున్నా. మనుషులందరం ఇంతేనేమో కదా, మనకేదైనా బొక్క పడిందంటే ఆ బొక్క పక్కన వాళ్ళ వల్ల అయితే ఇంకా ఎక్కువ గుర్తు చేసుకొని వాళ్ళ మీద నోరు వేసుకొని పడిపోతాము. అందుకే యాక్చువల్లీ నేనే అంట, సరిగ్గా M2 చదవలేదు, కానీ ఆ వీరా తేరగా దొరికాడు కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేస్తూ వాడి మీదకు తోసేద్దాం. ఓ పెద్ద HOD ఫ్యాకల్టీ అందరూ వాడిని అభినందనలతో ముంచి లేపుతుంటే చూసి కుళ్ళుకునేంత సీన్ మనకు లేదు కాబట్టి బొంగులే అనుకుని నా పాటికి నేను క్లాస్లోకి వెళ్తుంటే ఆ విషెస్ కంటే ఈ వసుదనే ఇంపార్టెంట్ అని నా వెనక పడ్డాడు సచ్చినోడు. వీడికి గుండె పీకి చందన చేతుల్లో పెట్టాలి, అప్పుడు కానీ వెదవికి తిక్క కుదరదు అనుకుంటూ నా పాటికి నేను బయటికి వెళ్తుంటే వెంటపడి సచ్చాడు వెదవ సచ్చినోడు వసుదా అనుకుంటూ నా వెనక తిరుగుతుంటే చూసే వాళ్ళకి ఎలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం చాలా ఎంబారేజింగ్గా అనిపించింది. అదే చెప్పా రావద్దు నా వెనక అని, కానీ వాడు వినే రకమైతే కాదుగా. అందుకే వసుదా మన సెక్షన్స్ మొత్తంలో నేనే ఆల్ పాస్, కనీసం నన్ను గ్రీట్ కూడా చేయవా అని వాడు ఓ తెగ ఇదైపోతుంటే, సర్లే గ్రీటింగ్ చెప్తే వెళ్ళిపోతాడనుకొని కాంగ్రాట్స్ వీరా అని చెప్పి ముందుకు పోతుంటే, నీకోసం ఎంత కష్టపడి చదివానో తెలుసా అంటూ సోప్ రాయడం మొదలుపెట్టాడు. వాడు అలా అనగానే నాకు తిక్కరేగి, నా కోసం ఎందుకు, నీకోసం నువ్వు చదువుకొని సావచ్చు కదా అంటుంటే, అలా అంటావేంటి వసుదా, నేను బాగా చదివేది ఎందుకోసం, జాబ్ కోసం. జాబ్ ఎందుకోసం, నిన్ను బాగా చూసుకోవడం కోసం, మన పిల్లలకి మంచి ఫ్యూచర్ అందివ్వడం కోసం అని వాడు అనడం ఆలస్యం. నేను వాడిని ఊరి తీయడం ఆలస్యం కాలేదు, కాకపోతే నా ఊహల్లో ఒరే నా మెమరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నీకు నాకు పిల్లలు అంటావురా, నాకు నా విరాట్కి పుట్టే పిల్లలకి మోడ్లు కడిగే జాబ్ ఇవ్వాలిరా నీకు అని నోట్లో బండబూతులు తిట్టుకుంటూ ఉంటే వాడు దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని, వసుదా అప్పుడే కళ్ళల్లోకి పోయావా, ఎలాగో జరిగే నిజం అదే కదా అని వాడు అంటుంటే, అరే గాడ్
వీడు మాట్లాడిన మాటలన్నింటికి విరాట్ చేతుల్లోకి పోతే ఆయన గారు ఏం చేస్తారా అని తలచుకునేసరికి నాకు పగలబడి నవ్వొచ్చింది. అట్ ది సేమ్ టైం వాడు నాకు పక్కన పడిన టెంకాయ పట్ట తీసుకుని పిర్రలు వాత పడేలా కొట్టాలనిపించింది. కానీ కొట్టలేను. అందుకే ఒక చిన్న ఉపాయం నా చిట్టి బ్రెయిన్కి ఆలోచించింది. వీరా మెల్లిగా పిలిచాను. వసుదా చెప్పు. లవ్వు అదే కొవ్వుని అంత గొంతులో నింపుకొని ఏంటి అన్నాడు. అక్కడ ఒక చిన్న జామ పండు ఉంది, తీసివ్వవా అంటూ చిలక పలుకులు పలికితే అయ్యో ఎందుకు తీసివ్వను పండు అంటూ ముందుకు రాబోయాడు. వాడి కాలికి నా కాలు అడ్డం పెట్టి ముందుకు పడేలా చేశాను. పాపం పిల్లగాడు బొక్కబొర్లా పడ్డాడు. బాగైందా అని నేను ఎగురుతుంటే ఎంతసేపటికి పైకి లేవలేదు. నాకేం టెన్షన్ వస్తుంటే అటువైపు నుండి చందన బావా అనుకుంటూ స్లో మోషన్లో వచ్చి వీరాని లేపితే మొత్తం రక్తం. వసే పండుదానా ఏం చేసొచ్చావే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.